సో మహేష్ బాబు గారి నెక్స్ట్ మూవీ రాజమౌళి గారి తర్వాత సందీప్ రెడ్డి వంగతో ఉంటుందా? రాజాసాబ్ ఈసారి ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుందా? స్పిరిట్ షూట్ మళ్ళీ డిలే అయ్యే ఛాన్స్ ఉంది. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ఆల్సో సినిమా రన్ టైం ఏంటో తెలిసిపోయింది. కూలీ పవర్ సాంగ్ తెలుగులో వచ్చింది. ఇయర్ ఫోన్స్ మస్ట్ మా థియేటర్ లో. సో ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. నువ్వు సబ్స్క్రైబ్ చేసినావా? స్టార్ట్ చేద్దాం వచ్చి. సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ వచ్చేసింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుంది తెలుస్తుంది. ఈ ట్రైలర్ లో మనకి యాష్ ట్రైబ్ అండ్ ఆల్సో నోమాడ్ ట్రైబ్, అదే మనకి పైన గాలి ఎగిరిపోతున్నారు చూసారా, వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యాష్ ట్రైబ్ మనకి విలన్స్ లా ఉండబోతున్నారు. వీళ్ళతోటి మన హ్యూమన్స్ కలిసి మన జేక్ సలియన్ ఫ్యామిలీ మీద అటాక్ చేస్తున్నారు. ఇదేంతో మనకి క్లియర్ గా తెలుస్తుంది. హైలైట్ ఏంటంటే ఈ సినిమాతో వాళ్ళు ఒక కన్క్లూజన్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా బాగా ఆడితే జేమ్స్ కెమెరూన్ గారికి ఇంకా తీయాలనిపిస్తే 4th and 5th సినిమాలు కూడా ఉంటాయంట. ఈ సినిమా ఆడిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందామని ప్లాన్ చేస్తున్నారు. అవతార్ 4 30% అలా షూట్ అయిందంట. ఈ సినిమా తర్వాత అవతార్ 4 కాకుండా జేమ్స్ కెమెరూన్ గారు హీరోషిమా నాగసాకి మీద ఆటోమొబైల్ బడ్డాయి చూసారా, దాని మీద ఒక సినిమా తీద్దామని ప్లాన్ చేస్తున్నారంట. దానికి సంబంధించిన నావెల్స్ ని కొనేశారు. సో ఆయన సినిమాలు తీస్తున్నారు అంటున్నారు. 2027 ఆ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఒకవేళ జరిగితే జేమ్స్ కెమెరూన్ గారు ఈ సినిమా తీస్తారు 4th పార్ట్, లేదా ఇంకెవరికైనా ఇచ్చేస్తారంట. ఏమో అవతార్ 3 మీద నాకు అంత అంచనాలు ఉన్నాయంటే మాత్రం స్టోరీ వైజ్ బొక్కలా ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ. బట్ స్టిల్ విజువల్స్ చాలా చాలా బాగుంటాయి అని చెప్పేసి మళ్ళీ ట్రైలర్ కన్ఫర్మ్ చేసేసింది. సో ఎలా ఉంటుందో చూడాలి. మీకు అవతార్ 2 ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. అనవసరమైన స్వెల్ ఎక్కువ అనిపించింది ఆ సినిమాలో, బట్ విజువల్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. సో 3rd పార్ట్ ట్రైలర్ చూసిన తర్వాత మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఇది మార్వెల్ దికి ఒక కన్నేస్తే రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక రీల్ వదిలారు. దాంట్లో ఒక కామిక్ మీద డాక్టర్ డూమ్ వర్సెస్ ఐరన్ మ్యాన్ అన్నట్టుగా ఒక పబ్లికేషన్ అయితే ఉంది. సో డూమ్స్ డే లో ఐరన్ మ్యాన్ వర్సెస్ డాక్టర్ డూమ్ మధ్యలో ఫైట్ ఉండదని చెప్పేసి ఇంటిస్తున్నారా? దీనివల్ల అంటే టెక్నికలీ ప్రాబ్లం ఏంటంటే మార్వెల్ ఇప్పుడు ప్రతిదీ టీజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం లాగా అందరూ ఎగబడి చూసే అంత ఎక్సైట్మెంట్ అయితే ఎవరికి లేదు. సో ప్రతిదీ చెప్తున్నారు అనమాట. కాస్టీలు ఉంటారు, ఇంత పెద్ద చేస్తున్నాము, ఫెంటాస్టిక్ 4 అని అదాన్ని అన్ని చేస్తున్నారు అనమాట. సో ఇది ఒక డెస్పరేట్ మూవ్ అనుకోవచ్చు, బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. రాబర్ట్ డౌనీ జూనియర్ వర్సెస్ రాబర్ట్ డౌనీ జూనియర్ అంటే ఎలా ఉంటుందో చూడాలని నాకైతే గ్యారంటీగా. బట్ చూడాలి భయ్య, ఎందుకంటే ఫెంటాస్టిక్ 4 నాకు నచ్చినా గానీ దాంట్లో డూమ్స్ డే కి అంత బాగా ప్రిపేర్ చేసిన ఎలిమెంట్స్ అయితే ఏవీ లేవు. డూమ్స్ డే కూడా జస్ట్ ఏదో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ అంటే ఏమో అంత ఎక్కట్లేదు నాకు. సో ఇంకా చాలా వర్క్ కావాలి. సో వీళ్ళు స్టార్టింగ్ నుంచే టీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. పర్లేరా బాబు వీళ్ళు ఒక ట్రాక్ లోకి వచ్చిన అనిపించే లోపే వీళ్ళు మళ్ళీ ఐస్ ఆఫ్ వకాండా అని చెప్పేసి ఎల్లుండి August 1st నాడు ఇంకో సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. 4 episodes ఉంటాయట. దాంట్లో టోటల్ వకాండా మీద బేస్డ్ అయి ఉంటది. యానిమేటెడ్ సిరీస్ ఇది. నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, బట్ చూద్దాం ఎట్లుంటుందో. ఇది బాగుంటే హ్యాపీయే, లేదంటే లైట్ ఇంకా అవసరం లేదని ఫీలింగ్ వస్తుంది. మీ థాట్స్ అంటే అసలు డూమ్స్ డే లో ఐరన్ మ్యాన్ వర్సెస్ డాక్టర్ డూమ్ ఉంటుందా? కింద కామెంట్స్ లో చెప్పండి. సో కూలీ ట్రైలర్ August 2nd నాడు వస్తుందంట. ఇదే కాకుండా కూలీ పవర్ హౌస్ సాంగ్ తెలుగులో అనువాదం చేసి ఆగబట్టి చేసిరు. ఆ పాట ఇంటుంటే మతిపోతుంది. కరెక్ట్. చాలా మంది అనేది ఏంటంటే ఈ సాంగ్ తమిళ లిరిక్స్ ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేస్తే అలానే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. బట్ తెలుగులో దరిద్రంగా ఉన్నాయి లిరిక్స్. కనీసం మార్చండి, మీనింగ్ పర్లేదు, కొన్ని కొత్త లిరిక్స్ పెట్టండి, ఇబ్బంది లేదు. బట్ యాజ్ ఇట్ ఈస్ దించేసరికి దారుణంగా ఉంది. పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా యువతలకైనా ఏంట్రా ఇవేం లిరిక్స్ రా బాబు, ఇంత దరిద్రం ఎందుకు చేస్తారా అనే ఫీలింగ్ వస్తుంది. మనకున్నది ఒకటే ఒక దారి, థియేటర్కి వెళ్ళాలి, ఆ సాంగ్ వచ్చినప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తమిళ వర్షన్ ఏంటో సినిమా చూడాలి అంతే. అంతకంటే ఇంకేం చేయలేము. దండవరా బాబు, నిజంగా మంచి సాంగ్ ఉందనే లోపే ఆగం పట్టించేస్తారు తెలుగు. ఏమో నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు. మీ థాట్స్ ఏంటి అసలు? అట్లా అనుకున్నా కానీ సినిమా రన్ టైమ్ 2 hours 50 minutes ఉంటుందట. సో 3 hours ఇది కూడా. ఈ మూవీ డ్రగ్స్ మాఫియా మీద జరగదంట, లగ్జరీ వాచెస్ మీద జరిగే స్మగ్లింగ్ మీద జరుగుతుంది అనమాట సినిమా. సో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటిని ఎలా చూపిస్తారో చూడాలి. August 2nd నాడు కుమ్మేద్దాం, రియాక్షన్ చేసేద్దాం. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి సాంగ్ మీద. ఇలా అనుకున్న చిరంజీవి గారు బాబీ కొల్లి కలిసి ఇంకో సినిమా చేస్తున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ పూనకాలు లోడింగ్ అంట. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందంట. పూనకాలు లోడింగ్ నాకు వాల్తేరు వేరే నచ్చదు. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, నాకు అసలు నచ్చలేదు సినిమా. కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి, కామెడీ కానీ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ కానీ చాలా చాలా బాగా సెట్ అయినాయి. రవితేజ గారు కూడా అంత బాగా ఉన్నారంటే ఏమో నాకు అంత బాగా నచ్చలేదు సినిమా. తర్వాత డాకు మహారాజ్ వచ్చింది బాబీ కొల్లిది, ఓకే అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత బాబీ కొల్లితో ఎన్టీఆర్ ఇంకో సినిమా ఉంటుంది అన్నారు. అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు మనకి. ఈ సినిమా పూనకాలు లోడింగ్ అన్నప్పుడే ఆ పాట అస్సలు నచ్చదు నాకు. ఎందుకురా అనే ఫీలింగ్ వస్తుంది. అంటే టెక్నికల్లీ మనకి ఇప్పుడు సంక్రాంతి సినిమా ఏదైతే ఉందో చిరంజీవి గారు అనిల్ రావిపూడి, దాని తర్వాత ఈ సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్. దీని తర్వాత మన ఓడేలా సినిమా జరుగుతున్నట్టు. దాని మీద నేను చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. ఒక మంచి సినిమా వస్తుందని లోపే ఇంకో సినిమా ఎట్లాంటిది ఒకటి డౌట్ ఉంది. మీ థాట్స్ ఏంటి అసలు? బాబీ కొల్లి చిరంజీవి గారు మళ్ళీ అంట, వాల్తేరు వీరే నచ్చిందా? మళ్ళీ కాంబినేషన్ వస్తుంది. పూనకాలు లోడింగ్ అంట టైటిల్ పేరు. ఏవో భయ, మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఇది మన బాలయ్య గారు ఏమైనా తక్కువ ఉన్నారా? క్రిష్ గారితో ఇంకో సినిమా ఉంటుందట. మేబీ 2 సినిమాలు ఉండొచ్చు అంటున్నారు. సో నాకు లాస్ట్ టైం క్రిష్ గారు గౌతమిపుత్ర శాతకర్ణి బాలయ్య గారితో చాలా మంచి సినిమా అనే ఫీలింగ్ అనమాట. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. డైలాగ్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా ఆన్ పాయింట్ పడుతుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఎన్టీఆర్ బయోపిక్ 2 సినిమాలు తీశారు. అమ్మో కుక్కరాడు భయ్య, అవి దారుణంగా ఉంటాయి సినిమాలు. తర్వాత మళ్ళీ వస్తున్నారు. ఏమో అంటే లైక్ హరిహర వీరమల్లు, మొన్న మణికర్ణిక, ఇప్పుడు ఘాటి ఇంకా రాలేదు.
నా డౌట్ ఏంటంటే ఈ సినిమా అని క్రిష్ గారు టోటల్ కంప్లీట్ చేసి వచ్చేస్తారా బయటికి అనే డౌట్ వస్తుంది. అంటే లైక్ ఈ మధ్యలో మణికర్ణిక అలానే జరిగింది, హరిహర వీరమల్ల అలానే జరుగుతుంది. ఆయన తీసిన ఘాటి ఇంకా రిలీజే కావట్లేదు, September 5th అంటున్నారు. ఏమో పరిస్థితి ఇట్లుంది. బట్ బాలయ్య గారు కాబట్టి ఏమో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నచ్చుతుంది కాబట్టి దీని మీద కొద్ది గొప్ప ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏమో మీ థాట్స్ కామెంట్స్ చెప్పండి. ఇలా అనుకున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ రిషబ్ శెట్టితో ఒక పెద్ద సినిమా ప్లాన్ చేస్తున్నారు. దట్ ఈస్ డైరెక్టెడ్ బై అశ్విన్ గంగరాజు, రాజమౌళి గారి అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. ఆయన యాక్చువల్లీ ప్రీవియస్ గా 1770 అనే ఒక సినిమా తీయాల్సింది, ఆ సినిమా ఆగింది. యాక్చువల్లీ ఆగలేదు, ఈ సినిమాని ఆ సినిమా అనమాట. ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఈ స్టోరీ 18th centuryలో జరుగుతుంది అనమాట, అంటే 1770 అలానే జరుగుతుంది అనమాట. ఇది ఒక రెబెల్ ఆ టైంలో జరిగే టెక్నికల్ అదే స్టోరీ ఉంటుంది అన్నట్టు. సో చాలా రోజుల తర్వాత ఈ స్టోరీ కంటిన్యూ జరుగుతుంది. రిషబ్ శెట్టి గారు తెలుగులో డెబ్యూ చేస్తున్నారు ఈ సినిమా తోటి. అట్లా అంటే మరి జై హనుమాన్ ఎప్పుడు వస్తారా అంటే ఏంటి మధ్యలో ఆ సినిమా జరుగుతుందా జరగట్లేదా? కనీసం అదిరా అవన రిలీజ్ చేయండి, పీవీసీయూ అని చెప్పేశారు. లైక్ 1 year దాటిపోయింది, ఈ పాటికి 2 సినిమాలు వస్తాయని చెప్పారు, అవి కూడా రావట్లేదు. జై హనుమాన్ వస్తాయని చెప్పారు, అది కూడా రావట్లేదు. అగమా ఉంది. ఆర్ మేబీ ఈ 1770 సినిమా ఆల్రెడీ షూట్ కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా ఏమో, నాకు డౌటే వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? రిషబ్ శెట్టి తెలుగు డెబ్యూ 1770 అంటున్నారు. రాజమౌళి గారి అసిస్టెంట్ డైరెక్టర్ అశ్విన్ గంగరాజు, ప్రొడ్యూస్డ్ బై సితారా ఎంటర్టైన్మెంట్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు ఏది పట్టుకున్న బంగారమే ఛాన్స్ ఉంది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. బక్కోడు బండోడు 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. తెలుసు కదా నుంచి తమన్ గారి ఒక సాంగ్ రిలీజ్ అయింది, మల్లిక గంధ అని సాంగ్. నాకు చాలా బాగా నచ్చింది భయ్య. టెక్నికల్ ఈ సాంగ్ వింటుంటే నాకు సర్కారు వాడి పాటలో కళావతి సాంగ్ బాగా గుర్తుకొచ్చింది. సిడ్ శ్రీరాము సేమ్ అదే క్లాసికల్ వైబ్, రొమాంటిక్ సాంగ్ అలానే అనిపించింది. బట్ ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది కళావతి కంటే. కళావతి నాకు అంత బాగా నచ్చలేదు ఎందుకు, ఐ డోంట్ నో వై. నాకు లిరిక్స్ అంత బాగా ఎక్కదు. బట్ ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మల్లిక గంధ అని చెప్పేసి ఆ లిరిక్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగా సెట్ అయినాయి. సినిమా మీద ఇది ఒక రకమైన ఇంట్రిగ్ అయితే గ్యారంటీ క్రియేట్ చేసింది. బట్ కొత్త డైరెక్టర్ నీరజ కోన, హీ వాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఫస్ట్, తర్వాత సినిమాలు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జాక్ తర్వాత సిద్ధు వస్తున్నాడు. ఏమో October 17 సినిమా రిలీజ్ అంట. ఈ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. టీజర్ ట్రైలర్ బాగుంటే హ్యాపీయే. మీ థాట్స్ ఏంటి అసలు? ఈ సాంగ్ విన్నారా? మొత్తం నచ్చిందా అసలు కింద కామెంట్స్ లో చెప్పండి. ఇది మన బక్కోడు ఏమైనా తక్కువ తిన్నాడా? కింగ్డమ్ నుంచి రగిలే సాంగ్ రిలీజ్ అయింది. కేక సూపర్, అమ్మ బాబీ సూపర్ ఉంది పాట. అంటే మనకి ఈ సాంగ్ రిలీజ్ అయింది వెంటనే ఇది మన పవర్ హౌస్ తెలుగులో రిలీజ్ చేసిండు, ఆగం బట్టి చేసిండు. ఈ సాంగ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ పాట ముందు రిలీజ్ అయ్యి ఉంటే వేరే లెవెల్ ఎక్కేది కదా అనే ఫీలింగ్ ఉంది. ఇట్లాంటి చాట్ బస్టర్ సాంగ్స్ అన్ని 2 రోజుల ముందు రిలీజ్, 3 రోజుల ముందు రిలీజ్ ఎందుకు రిలీజ్ చేస్తారు మీరు? ముందు రిలీజ్ చేస్తే అయిపోయేది కదా. ఒక 2 weeks ముందు రిలీజ్ చేసి ఉంటే ఆగమా అయిపోయేది మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా. అట్లాంటి సాంగ్ ఇది. నాకు దీంట్లో బొక్కలు కనబడ్డాయి. ఇంట్లో అంటే లిరిక్స్ కంటే మ్యూజిక్ ఎక్కువ వినబడుతుంది. దేవరా ఫియర్ సాంగ్ కూడా ఇలానే జరిగింది. ఏపీ థియేటర్కి వచ్చిన తర్వాత దాన్ని బెటర్ చేస్తారేమో తెలీదు. ఇదే కాకుండా ప్రతి సాంగ్ అనిరుద్ధ్ ఎందుకు పాడుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. దీనిలో అనిరుద్ధ్ మొత్తానికి పాడలేదు, బట్ స్టిల్ అనిరుద్ధ్ వాయిస్ ఉన్నట్టే అనిపిస్తుంది అన్నట్టు. ఇంకెవరితో వాడిస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చింది. రగిలే సాంగ్ నాకైతే పిచ్చి నచ్చింది. వెరీ ఎక్సైటెడ్. రేపు కింగ్డమ్ రిలీజ్ 8 AM షో నాకు పడిపోయింది, వెళ్ళిపోతా రివ్యూ వచ్చేస్తుంది. సినిమా రన్ టైమ్ 2 hours 40 minutes అంట. సో మంచి రన్ టైమే. ఒకవేళ సినిమా బాగుంది హిట్ అయితే సెకండ్ పార్ట్ కూడా ఉంటుందంట. ఇలా అనుకున్నా గానీ అడ్వాన్స్ బుకింగ్స్ కుమ్మేస్తుంది. విజయ్ దేవరకొండ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అంటే ఇది. సో ఐఎమ్ ఎక్సైటెడ్, బాగుండాలని కోరుకుంటున్నా. మీ థాట్స్ ఏంటి అసలు ఇప్పటి వరకు కింగ్డమ్ మీద అండ్ ఆల్సో రగిలే సాంగ్ మీద ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. ఫైనల్లీ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కంప్లీట్ అయిపోయింది, నిన్ననే కంప్లీట్ అయిపోయింది. క్లైమాక్స్ తో కంప్లీట్ చేసేసారంట. సో పవన్ కళ్యాణ్ గారు ఒక డాన్స్ నెంబర్ చేశారంట. దాన్ని చూసి చాలా మంది వాయమ్మో సూపర్ ఉందంటున్నారు. నాకు ఎందుకో డౌటే కొడుతుంది సినిమా మీద. స్టార్టింగ్ నుంచి చెప్పాను కొత్తగా ఏమీ లేదు. అంటే హరిహర వీరమల్లు కృషి గారి మీద నమ్మకం ఉండే, అది కూడా పోయింది. ఓజీ మీద నమ్మకాలు పెట్టుకున్నా. బికాస్ సుజిత్ ఏదో రకంగా మంచి ప్రోమో మెటీరియల్స్ రిలీజ్ చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను నేను. రిలీజ్ తర్వాత నాకు సంబంధం లేదు. ఉస్తాద్ అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి డౌట్ కొడుతుంది. ఏమో షూట్ అయితే కంప్లీట్ అయిపోయిందంట, చాలా తొందరగా కంప్లీట్ చేసుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన కమిట్మెంట్ ఇచ్చేసి టోటల్ అన్ని సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ సినిమా రిలీజ్ 2025 ఎండ్ అయినా, ఎర్లీ 2026 అయినా, సమ్మర్ 2026 అయినా అట్లా ప్లాన్ చేస్తున్నారంట. ఈ 3 రిలీజ్ డేట్లలో ఎప్పుడైనా రావచ్చు, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజసాబ్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. మేబీ ఆ టైంకి వచ్చే ఛాన్స్ ఉంది, కాకపోతే అదే టైంకి అఖండ 2 కూడా ఉంది పరిస్థితి. ఏమో మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే మాత్రం షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ టైం వరకు సినిమా రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఒకటే ఏడాది 3 పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉంటాయి? నాకైతే మాత్రం ఓకే అని ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే మంచి సినిమాలుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీ థాట్స్ ఏంటి ఉస్తాద్ మీద కింద కామెంట్స్ లో చెప్పండి. సో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరుగుతుందంట August 10th నాడు. ఈ ఈవెంట్ కి హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కలిసి రాబోతున్నారంట. ఈ సినిమా రన్ టైం కూడా అనౌన్స్ చేశారు. ఇట్స్ గోయింగ్ టు బి 3 hours 2 minutes. ఇప్పటి వరకు వచ్చిన స్పై యూనివర్స్ అన్నిట్లలో లాంగెస్ట్ రన్ టైం ఉన్న సినిమా అంటే ఇది. ట్రైలర్ నాకు నచ్చింది కంపేర్ టు టీజర్ వచ్చినప్పుడు అమ్మ బాబు ఇదేం రాడరా అనే ఫీలింగ్ వచ్చింది. దాంతో కంపేర్ చేస్తే ట్రైలర్ బాగుంది. బట్ సేమ్ రొటీన్ ఉండే ఛాన్స్ ఉందని నాకైతే అనిపిస్తుంది. బట్ చూడాలి ఎట్లుంటుందో. 3 hours 2 minutes, ఇడిదికు కూలీతో క్లాష్, వీటన్నిటి పెట్టుకొని మీరు తెలుగులో ప్రీమియర్స్ వదలండి.
పేడ్ ప్రీమియర్స్ వదలండి, ఎందుకంటే కూలీ కనుక కొద్ది గొప్ప పాజిటివ్ టాక్ వచ్చిందంటే అందరు దానికి వెళ్ళిపోతారు. ఇది హిందీ సినిమా, వార్ 2 అనేది ఒక హిందీ సినిమా. ఎన్టీఆర్ గారు ఒక క్యారెక్టర్ చేశారు, ఇది మన తెలుగు సినిమా కాదు. నేను అట్లా అనుకుంటున్నా, మనకి ఎన్టీఆర్ నెక్స్ట్ ఇయర్ కుమ్మేద్దాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రీమియర్స్ వేయండి, బెటర్, ఏం కాదు. కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయండి, కుమ్మేద్దాం. ఎందుకంటే నాకు రివ్యూలు ఇవ్వడం కొంచెం ఈజీ అవుతుంది. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. 3 hours 2 minutes అంట. ట్రైలర్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. వీటన్నిటికంటే ముందు డాన్స్ నెంబర్ రిలీజ్ చేయండి, అది లేపుతుంది. మీరు అవన్నీ ఏమి చేయకుండా థియేటర్కి వచ్చేయండి కష్టమే, ఎందుకంటే హైప్ అంత లేదు ప్రస్తుతానికి. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో పెట్టండి డాన్స్ నెంబర్ మీద. సో మహావతార్ నరసింహ మూవీ ఇండియా వైడ్ గా కుమ్మవతలేస్తుంది. వాళ్ళకున్న లిమిటెడ్ స్క్రీన్స్ లో వేరే లెవెల్ కలెక్షన్స్ వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ హౌస్ఫుల్ పడుతున్నాయి, మామూలుగా లేదు. బట్ ఈ సినిమాకి డ్యూ క్రెడిట్ అందరికి వెళ్ళట్లేదు అనమాట. టెక్నికల్లీ అందరు హొంబాలేని మెచ్చుకుంటున్నారు, కాకపోతే హొంబాలే ఈ సినిమాని చేయలేదు. మనకి క్లీన్ ప్రొడక్షన్స్ చేశారు. డైరెక్టర్ అశ్విన్ కుమార్ అండ్ ఆల్సో వాళ్ళ వైఫ్, ఆమె ప్రొడ్యూసర్ శిల్ప గారు చేశారు ఈ సినిమాని. హైలైట్ ఏంటో తెలుసా, ఈ సినిమాకి యానిమేటర్స్ 100 మంది అంటున్నారు కదా, 100 మందిలో చాలా వరకు ఇన్ఎక్స్పీరియన్స్డ్ యానిమేటర్స్ ఉన్నారంట. కోర్ గ్రూప్ జస్ట్ 15 to 20 మెంబర్స్ మాత్రమే ఉన్నారంట. నేను ఆ 20 మెంబర్స్ లో ఉన్న యానిమేటర్ తో మాట్లాడాను, ఆయన చాలా ఇన్సైట్స్ ఇచ్చారన్నట్టు. హైలైట్ ఏంటో తెలుసా, లాస్ట్ లో మనకి నరసింహస్వామి వర్సెస్ హిరణ్యకశిప జరిగే ఫైట్ ఉంటుంది చూసారా, ఒక 20-30 minutes ఉంటే చూసారా, అదంతా మొత్తం ఒక్కడే యానిమేట్ చేశారంట. ఆయన పేరు కిల్బర్ట్ జగన్నాథన్. అండ్ ఆల్సో ఈ సినిమా మొత్తం టెక్స్చర్స్, ప్రాప్స్ అన్ని తయారు చేసింది ఒక్కడే అంట. ఆయన పేరు కృతాంత్ రౌత్. ఎవ్రీ క్రీచర్ ని, క్యారెక్టర్ ని మోడల్ చేసింది ఇద్దరంట. దేవ్జిత్ ఘోష్ అండ్ ఆల్సో శుభంకర్ దాస్, వీళ్ళిద్దరే చేశారు సినిమా మొత్తంలో. మొత్తం కలిపి 15 to 20 మేజర్ యానిమేటర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇంటర్న్స్ గా, ఇన్ఎక్స్పీరియన్స్డ్ కొత్త వాళ్ళని తీసుకొని సినిమాని కంప్లీట్ చేశారంట. సినిమా బడ్జెట్ 10 కోట్లు కాదు, 16 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 20 కోట్లు కూడా కాదు, 5 కోట్లు కూడా కాదంట. అంత తక్కువ ఉంది బడ్జెట్. అర్థం చేసుకోండి, వీళ్ళు క్రియేట్ చేసిన మేహం మామూలు విషయం కాదు భయ్య. దే డిజర్వ్ ఎవ్రీ సింగిల్ క్రెడిట్. చాలా చాలా బాగా చేశారు. ఈ మహావతార్ పరిశ్రమ నుంచి హొంబాలే వాళ్ళు ఇంకా హ్యాండ్స్ ఆన్ ఉంటారంట. ఇంకా చాలా పెద్ద టీం క్రియేట్ చేయబోతున్నారు. సో వీటన్నిటి గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడాలని నాకు సండే నైట్ లైవ్ లో ఇంకా చాలా డీటెయిల్ గా మాట్లాడేస్తున్నాం. ఒకటే చెప్తా, మహావతార్ నరసింహ టీం డిజర్వ్స్ ఎవ్రీ సింగిల్ క్రెడిట్ ది గెట్ మ్యాన్. నిజంగా హొంబాలేకి వచ్చేస్తుంది, బట్ వీళ్ళకి రావాల్సింది యాక్చువల్లీ. సో మీకు ఎలా అనిపించింది సినిమా? చూసారా థియేటర్ లో? చూడాలనుకుంటున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. సో ప్రభాస్ గారి వల్ల స్పిరిట్ మళ్ళీ షూట్ డిలే అయ్యే ఛాన్స్ ఉందట భయ్య. పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు స్పిరిట్ షూట్ September end లో స్టార్ట్ అవుతుందని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ గారు మొన్న మన కింగ్డమ్ బాయ్స్ పాడ్కాస్ట్ లో చెప్పారు. కాకపోతే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారు ఎలాంటి కమిట్మెంట్ పెట్టుకోకుండా టోటల్ ఫుల్ ఫోకస్ అంతా స్పిరిట్ మీదనే పెట్టాలని చెప్పేసి ఒక 150 days షెడ్యూల్ వేసుకున్నారంట. ప్రాబ్లం ఏంటంటే, ప్రభాస్ గారి ఫౌజీ సినిమా, అది హనురావుడి డైరెక్ట్ చేసే సినిమా, జస్ట్ 50% మాత్రమే షూట్ కంప్లీట్ అయిందంట. ఇంకా 50% మిగిలింది. ప్రభాస్ గారి పోర్షన్ కూడా ఉందంట. కాకపోతే September end వరకు ప్రభాస్ గారి పోర్షన్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేదు. సో దాని వల్ల ఈధర్ ప్రభాస్ గారు ఇది ఫౌజీ అండ్ స్పిరిట్ కలిసి చేయాలి, లేదా సందీప్ రెడ్డి వంగ ఒప్పుకోకపోతే మళ్ళీ స్పిరిట్ ని పుష్ చేసి ఫౌజీ కంప్లీట్ చేసుకొని ఈ సినిమాకి రావాలి. ఇదిలా ఉండగా రాజాసాబ్ షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. సో ఇవన్నీ పెట్టుకొని September లాస్ట్ వీక్ లో సినిమా షూట్ స్టార్ట్ అయినా గానీ, October లో ప్రభాస్ గారు స్పిరిట్ జాయిన్ అయినా గానీ, మధ్యలో ఫౌజీకి అటు వెళ్లాల్సి వస్తుందేమో అని డౌట్ వస్తుందంట. సో ఇది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తారా, లేదా సినిమా టోటల్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఫౌజీకి వెళ్తారు, ఇంకా డౌట్ లేదు. ప్రస్తుతానికి ఫౌజీ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ August ప్లాన్ చేస్తున్నారు రిలీజ్. సో ఆ టైం వరకు సినిమా వర్క్ కంప్లీట్ అయితే సినిమా రిలీజ్ అవుతుంది, లేదంటే కాదు. ఇదిలా ఉండగా రాజాసాబ్ మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఏంటి వర్క్ కంప్లీట్ కావట్లేదా, ఇంకా పోస్ట్పోన్ అంటున్నాం అంటే అలా కాదంట ఈసారి. ప్రస్తుతానికి ప్రభాస్ గారు రాజాసాబ్ లోని ప్యాచ్ వర్క్ అండ్ టాకీ పార్క్ కంప్లీట్ చేస్తున్నారు. August నుంచి వాళ్ళు సాంగ్స్ షూట్ కంప్లీట్ చేస్తారంట. దీని తర్వాత సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఈసారి ప్రాబ్లమ్ మూవీ టీం నుంచి కాదు, ఓటీటీ నుంచి అంట. వాళ్ళకి ఆ డేట్ పర్ఫెక్ట్ గా సెట్ కావట్లేదు. సో దే ఆర్ ట్రైయింగ్ టు పుష్ ద మూవీ ఫర్ January 9th, అంటే జననాయక ఆ టైంలో వస్తుంది కదా, సంక్రాంతికి పుష్ చేయండి అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. దీన్ని బట్టి మనకు అఖండ 2 కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. అఖండ 2 పరిస్థితి ఏంటంటే, ఒక సాంగ్ మినహా టోటల్ షూట్ అంతా కంప్లీట్ అయిపోతుంది అండ్ September 25th వచ్చే ఛాన్సులు చాలా గట్టిగా ఉన్నాయి. అమెజాన్ వాళ్ళు చాలా మంచి రేట్ ఇస్తున్నారంట. కాకపోతే వాళ్ళకి September 25th రిలీజ్ చేయొద్దు అంటున్నారు, December లో రండి అంటున్నారంట. దాన్ని బట్టి ఆలోచిస్తున్నారు. సో ఈ 2 సినిమాల మీద డిసిజన్ అంతా కూడా ఓటీటీల మీదే ఉంది. దాన్ని బట్టి సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం రాజాసాబు January 9th అంటున్నారు, ఆరెంజ్ December 5th. ఈ రెండింటి మధ్యలో కన్ఫర్మేషన్ మనకు ఓటీటీ ఇవ్వాల్సింది. సేమ్ హ్యాపెన్స్ విత్ అఖండ 2 కూడా. సో ఇదంతా ఆగమాగం ఉంది ప్రస్తుతానికి. చెప్తున్నా కదా, ఓజీ కనుక సింగిల్ రిలీజ్ అయితే మాత్రం ఆగమాగం పట్టించేస్తుంది. అఖండ 2 September 25th కైనా రావచ్చు, December 5th కైనా రావచ్చు. రాజాసాబ్ కూడా December 5th కైనా రావచ్చు, January 9th కైనా రావచ్చు. రిలీజ్ డేట్లు ఆగమాగం ఉన్నాయి. ఇవన్నీ కూడా మూవీ టీం చేతిలో లేదు. సో ఇదంతా ఇన్న తర్వాత మీకేమనిపిస్తుంది? స్పిరిట్ అక్కడ, ఇడికి రాజాసాబు, ఫౌజీ, అఖండ 2 ఆగమాగం అయిపోతుంది. మీ థాట్స్ ఏంటి అసలు వీటన్నిటి మీద కింద కామెంట్స్ లో చెప్పండి. సో మహేష్ బాబు గారి నెక్స్ట్ సినిమా, రాజమౌళి గారి తర్వాత వచ్చే సినిమా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి న్యూస్ వస్తుంది. ఇది కన్ఫర్మేషనా, ఇది ఖచ్చితంగా జరుగుతుందంటే నన్ను అడగండి. చాలా స్ట్రాంగ్ రూమర్ జరుగుతుంది. రిలయబుల్ సోర్సెస్ నుంచి అంత గట్టిగా టాక్ వినబడట్లేదు. కాకపోతే ఇది జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇదిలా ఉండగా August 9th నాడు మహేష్ బాబు గారి బర్త్డే. ఆ రోజు నాడు SSMB 29 నుంచి ఎలాంటి అప్డేట్ ఉండదు.
నేను చెప్పాను ఆ రోజు ఎలాంటి అప్డేట్లు రావి ఇప్పట్లో, ఇంకా టైం పడుతుంది. సినిమాని 2027 మార్చ్ 25th కి రిలీజ్ చేద్దాం అని గట్టి ప్లాన్ జరుగుతుంది. సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. ప్రస్తుతానికి శ్రీలంక ట్రిప్ లో ఉన్నట్టున్నారు మహేష్ బాబు గారు. అండ్ ఇదికి మన రాజమౌళి గారు బాహుబలి రిలీజ్ వర్క్ లో బిజీగా ఉన్నారంట. వీటన్నిటిని కంప్లీట్ చేసుకొని మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే మాత్రం సందీప్ రెడ్డి వంగ గారి సినిమా జరుగుతుందా అంటే మాత్రం ఆయనకి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ప్రెసెంట్లీ ఆయనకి స్పిరిట్ కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత యానిమల్ పార్క్ ఉంది. కాకపోతే యానిమల్ పార్క్ కి టైం పట్టేటట్టు ఉంది, ఎందుకంటే ఇదికి రణబీర్ కపూర్ గారు ఫ్రీగా ఉండట్లేదు. ఒకవేళ ఈ సినిమా అప్పటిలోపు వస్తే అంటే మనకి రాజమౌళి గారి సినిమా కంప్లీట్ అయిపోయి సందీప్ రెడ్డి వంగ స్టోరీ కంప్లీట్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ అవన్నీ కంప్లీట్ చేసుకొని షూట్ కంప్లీట్ చేసుకొని SSMB 30 కంప్లీట్ చేస్తే దాని తర్వాత యానిమల్ పార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం అన్లైక్లీ సర్కమ్స్టాన్సెస్ లోనే ఉన్నాయి. కాకపోతే చూడాలి, ఇంకా మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడేస్తున్నాం. మీ థాట్స్ ఏంటి అసలు రాజమౌళి గారి తర్వాత వెంటనే సందీప్ రెడ్డి వంగ ఉంటే ఎలా ఉంటుంది? మీ థాట్స్ కింద కామెంట్స్ అయిపోయింది. సో యా, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు రాబోతున్నాయి, వాటన్నిటి గురించి సండే నాడు మాట్లాడేసుకుందాం. కింగ్డమ్ రివ్యూ రేపు వచ్చేస్తుంది, తొందరలో వచ్చేస్తుంది. సో ప్లీజ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి రేపు రివ్యూ కోసం వెయిట్ చేసి మాట్లాడేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.